పల్లెల్లో సాంప్రదాయ పండుగ, పట్టణాల్లో ఐక్యమత్యాన్ని చాటే వేడుక. వెళ్లి విరుస్తున్న ఆధ్యాత్మిక వాతావరణం, ప్రత్యేక పూజలు, పిండి వంటకాలతో నైవేద్యాలు, డప్పు వాయిద్యాల మధ్య నృత్యాలు. ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహిస్తున్న మొహరం పండుగ ఉత్సవాలపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. నిలవంక దర్శనంతో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మొహరం ఉత్సవాలు సందడి ప్రారంభమైంది. మొదటి రోజున అగ్నిగుండంలోని మట్టిని తవ్వడంతో ఉత్సవాలు ప్రారంభమై 10 రోజుల పాటు కొనసాగుతాయి. పండుగ ప్రాశస్త్యం ఎలా ఉన్నా ఇక్కడ మాత్రం కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజల ఉత్సవాలను కలిసిగట్టిగా నిర్వహించుకుంటూ తమలో ఐక్యమత్యాన్ని చాటుతున్నారు. క్రాంతినగర్, ఆదిలాబాద్ జిల్లా. మేము అనుకున్న కోరికలైన ఆశీస్సులు బాబులతోటి ఫస్ట్ బాబు పాప అంత మంచిగా ఉన్నది, అనుకున్నవి నెరవేరినాయి. అందరికీ మంచిగా ఉండాలా. జిల్లాలోని పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామాన ప్రతి ఏటా మొహరం ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం సనాతనంగా వస్తున్న ఆచారం. ఇక వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే సవార్లుగా పిలువబడే పీరీలను, సవారీ బంగ్లాలుగా పిలువబడే హుస్సేన్లను దేవస్థానాల్లో ప్రతిష్ఠించారు. ముఖ్యంగా ముస్లిం సోదరులు హసెన్ హుస్సేన్లుగా, హిందువులు ఆసన్న ఊసన్నలుగా పిలుచుకుంటారు. పీరీలకు వివిధ పేర్లతో నామకరణం చేస్తూ పూజలు చేస్తారు. ఇక పీరీలను భక్తి శ్రద్ధలతో పూజిస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. ఈ వేడుకల సందర్భంగా కోరిన కోరికలు తీరితే ఏడాది తర్వాత పిండి వంటకాలతో నైవేద్యాలు, మేకలు, గొర్రెలను బలిస్తూ మొక్కులు తీర్చుకుంటారు. మరికొంతమంది చక్కెర, బెల్లం ముద్దలతో పాటు గోధుమ పిండితో తయారు చేసిన మలిద నైవేద్యాన్ని సవార్లకు సమర్పించుకుంటారు. కాగా 10 రోజుల పాటు సాగే ఉత్సవాల్లో వయసుతో తారతమ్యం లేకుండా అందరూ సామూహికంగా సాంప్రదాయ వాయిద్యాల మధ్య నృత్యాలు చేస్తూ పండుగ సందడిలో భాగస్వాములవుతారు. ఇక్కడ మొక్కులు అంటే ఈ దేవుణ్ణి నేను దాదాపు నాకు ఇప్పుడు 67 సంవత్సరాలు ఉన్నాయి. మా తండ్రి తాతల నుంచి మేము చూసుకుంటూ వస్తున్నాం. ఈ దేవుని దగ్గర ఏదైతే మనం మనసులో కోరుకుంటామో, సంతానంగా కానులు కానివ్వండి, కాకపోతే ఆర్థికంగా కానివ్వండి, అనారోగ్యంగా కానివ్వండి, ఎలాంటి మొక్కులు మనం మొక్కుకుంటే ఆ మొక్కులు ఆ భగవంతుడు తీరుస్తాడు. ఆ మొక్కులు మనము ఈ మొహరంలో వచ్చి భగవంతుడికి తీర్చుకోవడం జరుగుతుంది. కందర రూపంగా కానీ, బంగారం రూపంగా కానీ, పైసల రూపంగా కానీ అన్ని విధాల మొక్కులు తీసుకొని మరి నియమనిష్టలతో వచ్చిన భక్తులు కూడా నియమనిష్టలతో వచ్చి ఇక్కడ పండుగ జరుపుకోవడం జరుగుతుంది. జిల్లాలోని తాంసీ మండల కేంద్రంతో పాటు కప్పర్ల, సుంకిడి, తలమడుగు మండలం, రుయ్యాడి గ్రామాల్లో నిర్వహించే సవార్ల ఉత్సవాలు మొహరం వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అదేవిధంగా ఉట్నూరు ఏజెన్సీ పరిధిలోని గిరిజన గూడాల్లో సైతం మొహరం ఉత్సవాలు వినూత్నంగా నిర్వహిస్తారు. అన్ని వర్గాల ప్రజలు పండుగ రోజుల్లో కాళ్లకు పాదరక్షలు లేకుండా ఉపవాస దీక్షలను పాటిస్తూ మద్యం, మాంసం, ధూమపానానికి దూరంగా ఉంటారు. ఈ విధంగా చేస్తే తమ గ్రామంలోని రైతులందరికీ పంటలు సమృద్ధిగా పండడంతో పాటు తమ కుటుంబాలు సుభిక్షంగా ఉంటాయని నమ్మకం. అయితే రుయ్యాడి, తాంసీ గ్రామాల్లో నిర్వహించే మొహరం వేడుకలకు సుమారుగా 3 లక్షల పైకి మంది హాజరయ్యే అవకాశం ఉండడంతో భక్తుల కోసం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను నడపనున్నారు. 10 రోజుల పాటు సాగే ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం మలిద పిండి వంటకాల నైవేద్యం అనంతరం అర్ధరాత్రి నుంచి శనివారం సాయంత్రం వరకు ఊరేగింపుల జల్సా నిర్వహించి ముగింపు పలకనున్నారు. గ్రామస్తులు గత 150 సంవత్సరాల కంటే ఎక్కువ నుంచే ఈ గ్రామంలో ఒక నియమనిష్టలతో పద్ధతి ప్రకారం ఆ దేవుని ఆలోచన ప్రకారం మద్యాన్ని సేవించకుండా, చెప్పులు వేసుకోకుండా ఇక్కడ ఈ భక్తి శ్రద్ధలతో ఈ 10 రోజుల మొహరంని జరుపుకోవడం జరుగుతుంది. ఈ మొక్కులు తీసుకోవడానికి దాదాపు తెలంగాణ నుంచి 4-5 జిల్లాలు, మహారాష్ట్ర నుంచి 3-4 జిల్లాల నుంచి కూడా భక్తులు ఈ గ్రామానికి రావడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. కాబట్టి వారికి అనుకున్న కోరికలు, వారు ఏదైతే ఇబ్బందులున్నా భక్తులు కోరుతారో వారికి ఆ కోరికలు సఫలీకృతం అవడంతో ఇలా ఇంత జనం వచ్చి ఇన్ని మొక్కులు తీసుకొని ఇంత అభివృద్ధిలో రుయ్యాడి గ్రామంలో ఉంది. ఎందుకంటే ఈ దేవస్థాన మందిరం కానీ, ఈ దేవస్థానం ఉన్నటువంటి ముందరున్న కళ్యాణ మండపం కానీ, లేకపోతే ఫంక్షన్ హాల్ కానీ, ఈ సంవత్సరం స్వాగత తోరణం కానీ నిర్మించిన దాదాపు 2-3 కోట్లతోటి ఈ 10-20 సంవత్సరాల నిర్మాణాలు జరిగినాయి.